ఈ నిర్మాణంలో మీకొచ్చిన అవరోధాలు ఏమన్నా ఉన్నాయా? మెయిన్ ఎంకరేజ్మెంట్ అనేది డెఫినెట్లీ ఉంటాయి, కానీ అవరోధాలు ఎలాంటి అవరోధాలు వచ్చాయి, ఎలా జయించారు మీరు వాటిని? మెయిన్ అవరోధం ఇలాంటి వాటికి ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పటికి కూడా యానిమేషన్ రంగం అనేది ఇంకా ఇనీషియల్ స్టేజ్ లోనే ఉందండి. అంటే చాలా మంది మ్యాన్ పవర్ కావాలి. ఫస్ట్ థింగ్ మ్యాన్ పవర్ చాలా ఉంది. ఇంతమంది మ్యాన్ పవర్ ని మనం రిక్రూట్ చేయాలన్నా, వాళ్ళకి వర్క్ మనం తీసుకోవాలన్నా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్. సో మెయిన్ మాకు వచ్చిన అవరోధం అంటే ఫైనాన్స్ ఏనండి. సో ఎందుకంటే యానిమేషన్ అనేది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. సో కానీ మొత్తానికి మాకు ఆ పరంగా కూడా చాలా మంచి. అసలు బాలరాముడు అన్న ఈ సిరీస్ దూరదర్శన్ బడ్జెట్ కి సరిపోతుందా? దూరదర్శన్ బడ్జెట్ అంటే బయట మీకు అది చాలా కష్టమై ఉంటుంది. అసలు దాన్ని ఎలా ఛేదించారు? మెయిన్ చాలా మంచి క్వశ్చన్ అండి. అందరూ అడిగారు అసలు దూరదర్శన్ లాంటి దాంట్లో ఎందుకు చేశారు, ప్రైవేట్ దాంట్లో అయితే బాగుంటది కదా అని. బట్ ఈ క్వశ్చన్ ద్వారా నేను మన ప్రేక్షకులందరికీ ఒక ఇంతవరకు ఎవరికి తెలియని ఒక విషయం చెప్తున్నాను. జనాలు చాలా మంది దూరదర్శన్ అంటే చాలా తక్కువ మంది చూస్తారు, మిగతా చాలా ఎక్కువ మంది చూస్తారు అనే ఒక మిస్కన్సెప్షన్ లో ఉంటారు. కానీ దూరదర్శన్ నేషనల్ కొన్న సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ సపోజ్ 100 మెంబర్స్ అనుకుంటే, భారతదేశంలో ఉన్న అన్ని ప్రైవేట్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్, అన్ని ఓటీటీస్ కట్టకట్టి చూసిన 30% కూడా ఉండరు దూరదర్శన్. అది వాళ్ళ రేంజ్. ఇప్పటికి ఈ క్షణానికి సపోజ్ మనకి ఇప్పటికి హైయెస్ట్ వ్యూవర్స్ ఉన్న ఛానల్ కానీ అంటే మన దేశంలో డిడి నెంబర్ 1 ఉంటే 1 2 3 4 5 6 7 8 9 10 తర్వాత 11 నుండి స్టార్ట్. మిగతా ఈ 10 దూరదర్శన్. అంటే రేంజ్ అలాగ ఉంటుంది. ఇప్పుడు దూరదర్శన్ కి ఒక 15 కోట్ల మంది వ్యూవర్స్ ఉంటే, ఈ సో కాల్డ్ హైయెస్ట్ ఇది ఉన్న అవన్నీ మహా అయితే 50 లక్షలు ఉంటాయి. సో రేంజ్ 15 crores కి 50 లక్షల రేంజ్. సో ఆ పరంగా దూరదర్శన్ అనేది మీకు సింపుల్ విషయం, 140 కోట్ల మంది భారత్ వ్యూవర్స్ ఉన్న జాతీయ ఛానల్ అది. సో ఆ పరంగా యాక్చువల్ ఆ విధంగా ఒక మిస్కన్సెప్షన్ ఉన్నది, కానీ దూరదర్శన్ మించిన ఇది లేదు. మీకు ఇంకా బెస్ట్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఒక ఇది థింగ్ చెప్తాను. ఇప్పుడు మన కోవిడ్ టైంలో రామాయణం రీరన్ అయింది, సెకండ్ టైం రిలీజ్ అయింది దూరదర్శన్ నేషనల్లో. సో అది ప్రపంచ టీవీ చరిత్రలో ఒక షో సెకండ్ రిలీజ్ అయితే హైయెస్ట్ వ్యూవర్స్, హైయెస్ట్ కలెక్షన్స్ రామాయణంకి వచ్చాయి. సో అంటే అది రామాయణం కొన్న బలం, దూరదర్శన్ కొన్న బలం. సో అదే విధంగా మాకు కూడా ఇది చాలా మంది కూడా దూరదర్శన్ వాళ్ళు కూడాను అన్నారు. సో ఇది డెఫినెట్లీ రామానంద సాగర్ గారు రామాయణం 1987లో సృష్టించింది ఆ చరిత్ర ఇది. సో డెఫినెట్ గా మేము నమ్ముతున్నాము, మీరు కూడా నమ్మండి. ఇది మనం ఆ రివ్యూల్లో అవుతుంది, ఇప్పుడు స్లోగానే ఇది మనం ఆ స్థాయికి వెళ్తాది డెఫినెట్ గా అని మాకు ఎంకరేజ్ చేస్తున్నారు.